ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. రాబోయే 4 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయలు రానున్నట్టుగా వెల్లడి. ఇంజనీర్లకు నియామక పత్రాలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నేతల తప్పుడు నిర్ణయాలను సైతం ఆఫీసర్లు ప్రశ్నించాల్సిందే అన్న రేవంత్ రెడ్డి. నెలలోపే డిజిటల్ హెల్త్ కార్డులు, కిల్లుకు సృజన్ లీగల్ నోటీస్. అయోమయంలో కేటీఆర్. బీసీ రిజర్వేషన్లు పెంచాలి అన్న బీసీ నాయకులపై స్పెషల్ ఫోకస్ వైనాల రాజు న్యూస్ ఛానల్లో. ఆపరేషన్ మూసి భూ ఆక్రమణలపై స్పెషల్ ఆడిట్. సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. గులాబీ ఎంపీ అభ్యర్థులు కనబడతలేరు. అయోమయంలో బీఆర్ఎస్ క్యాడర్. 100 కోట్ల రెవెన్యూ బియ్యం పక్కదారి. మైనింగ్ భూముల్లో రైతు బంధు లూటి. మంత్రుల ముఖాముఖికి ఫుల్ రెస్పాన్స్. గాంధీ భవన్ కు ఉత్తమ్, ప్రజాభవన్ కు పొన్నం. నేడు కిటకిటలాడనున్న గాంధీ భవన్, ప్రజాభవన్. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఓకే. ఇంజనీర్లకు స్టడీ సబ్జెక్ట్ కాళేశ్వరం వైఫల్యం. ఏదైతే తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్ట్ కూలిందని దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? అధికారులనా, రాజకీయ నాయకులనా, లేకపోతే పైనుంచి ఆదేశాలు ఇచ్చిన నాయకులనా అని చెప్పి అంటా ఉన్నారు. ఉదాసీనంగా వదిలేస్తే ఆరోపణలు చేసే అవకాశం ఉంది. చర్యలు తీసుకోకుంటే డిపార్ట్మెంట్ ఉండదు. నేతల తప్పుడు నిర్ణయాలను ఆఫీసర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని చెప్తా ఉన్నారు. ఏ వృత్తిలోనైనా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు. ఇంజనీర్లంతా క్షేత్రస్థాయి పర్యటన చేయాల్సిందే. రికమెండేషన్ తో వచ్చే అధికారులకు సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్, అదే వారికి ఇచ్చే పనిష్మెంట్. ఏ నియామక పత్రాల అందజేత ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ ఇది ఉద్యోగం కాదు భావోద్వేగం అని అంటూ కామెంట్. ఏదైతే ఇంజనీర్లకు నిన్న నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, పైరవీలకు తావి లేకుండా మీరు ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో మీరు నెరవేర్చాల్సిందే. పైరవులు చేయకండి. పైరవులతో నా దగ్గరికి వస్తే సుదూర ప్రాంతాలకు ఇస్తా, దాన్ని పనిష్మెంట్ గానే ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు. ఏదైతే నిశ్చితంగా పరిశీలన చేసిన తరువాతనే ఉదాసీనంగా వదిలేస్తే దేది గాని మనము అపరోధాలకు అవకాశం కల్పించినట్టు అయితా ఉండదని చెప్పి చెప్తా ఉన్నారు. చర్యలు తీసుకోకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండదు. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది శస్త్ర పరిజ్ఞానానికి సంబంధించి ఏదైతే ఒక బ్రిడ్జ్ కట్టడం కానీ, రోడ్ వేయడం కానీ, ప్రాజెక్టు నిర్మాణం కానీ, కంట్రిబ్యూషన్ కు సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్ కు సంబంధించి పునాది ఇంజనీరే అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ. 4 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు. అన్ని రకాల వ్యాక్సిన్లో దేశంలో 3వ వంతు రాష్ట్రం నుంచే సరఫరా. బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50% తెలంగాణ నుంచే. మంత్రి శ్రీధర్ బాబు హైటెక్స్ ఇండియా ల్యాబ్ లో ఎక్స్పోలో 2014 ప్రారంభం. ఏదైతే శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చును. ఇండియా ల్యాబ్ ఎక్స్పోకు సంబంధించి ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ప్రారంభించారో, ప్రపంచ వ్యాప్తంగా ఔషధ ఎగుమతులకు సంబంధించి ఏదైతే వ్యాక్సినేషనే కానీ, మెడికల్ కు సంబంధించి టాబ్లెట్సే కానీ, వ్యాక్సినేషన్ కి సంబంధించిన కానీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదైనా ఉందా అంటే అది భారతదేశం. భారతదేశంలో ప్రపంచ స్థాయి మెడిసినైజేషన్ ఫార్మా హబ్గా తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. దానికి కారణం గడిచిన 7-8 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫార్మాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫార్మా రంగాన్ని నిన్న ఏదైతే ఎక్స్పోకు సంబంధించి ఫార్మా రంగానికి ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు, వారితో పాటుగా ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక్మా సర్వీసెస్ కు సంబంధించిన వాళ్ళు, అదే విధంగా నిన్న దానికి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు. ఔషధ ఉత్పత్తులకు గమ్యస్థానంగా తెలంగాణ. 4 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు. మంత్రి శ్రీధర్ బాబు. ఔషధ ఉత్పత్తులకు తెలంగాణ గమ్యస్థానంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామిక అనుకూల వాతావరణంతో ఫార్మా లైఫ్ సైన్సెస్ సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. గత 4 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఔషధ ఉత్పత్తులు ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోని అగ్రస్థానంగా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదుగుతుందన్నారు. వెల్లడించారు. హైటెక్స్ లో గురువారం ఆయన ఇండియా ల్యాబ్ ఎక్స్పో 2024 ప్రారంభించే క్రమంలో ఏదైతే వారు చెప్పడం జరిగింది, దాదాపుగా ఔషధ ఉత్పత్తులు 30% ఇక్కడే తయారవుతున్నాయని, విదేశాలకు ఎగుమతి అయ్యే మందుల్లో 40% వాటా రాష్ట్రానిదే. తెలంగాణ రాష్ట్రం ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుదామని
ఎగుమతుల్లో 50% తెలంగాణ నుంచే వెలువడం గర్వకారణమని లైఫ్ సైన్సెస్ మెడ్టెక్ అంకురా సంస్థలు తెలంగాణ వాటా 19% నమోదైందని చెప్పారు. ఎంఎస్ఎస్ఈ రంగంలో పరిశ్రమ స్థాపనకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందని, మానవ వనరులకు కొదువ లేకుండా చూస్తామని శ్రీధర్ బాబు గారు చెప్పారు. జినోమ్ వ్యాలీ 4వ దశ విస్తరణకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, పారిశ్రామికవేత్తలు లైఫ్ సైన్సెస్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్తా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. ఏ రంగంలోనైనా పరిశ్రమలను పూర్తి స్థాయిలో, వాటికి సంబంధించిన ఇండస్ట్రీస్ ను పూర్తి స్థాయిలో కనుక మనం పెట్టుబడి పెట్టినట్టయితే మానవ వనరులకు కొరత లేని తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజులలో అన్ని రంగాల్లో పోటీ ప్రపంచానికి ఎదురొడ్డి నిలబడి మొదటి స్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి నిన్న ఇండియన్ ల్యాబ్స్ ఎక్స్పో 2024 ప్రారంభించారు హైటెక్ లో. ఓకే, ఇకపోతే చిల్లు 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 చిల్లుకు నోటీస్. కేటీఆర్ కు సృజన్ రెడ్డి లీగల్ నోటీస్. అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్ గా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా. ట్విట్టర్ లో పోస్టులు తొలగించాలని న్యాయవాది లేఖ. ఇదేదో మంచిగా ఉంటుంది, చూద్దాం. నిన్ననే వాళ్ళ సంస్థకు సంబంధించిన, ఏదైతే సోదా సంస్థకు సంబంధించిన సృజన్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే వారికి సంబంధించిన అడ్వకేటు కేటీఆర్ గారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. దానికన్నా ముందే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ను తప్పుదోవ పట్టించారు. కేటీఆర్ తెలిసి తెలియక మాట్లాడిండు. సృజన్ రెడ్డి నా అల్లుడు అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నా, నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన నా అల్లుడు ఆయన మన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన వ్యక్తి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాంతో పాటుగా పాపం టిల్లు మీద మల్లో బండబడ్డది. సృజన్ రెడ్డి లీగల్ నోటీస్ పంపించారు. ఏదైతే నీకు అవగాహన లేదురా నాయన, 8,888కి సంబంధించిన కోట్లకు సంబంధించిన అమృత్ టెండర్లల్లా అసలు టెండర్ పిలిచిందే 1,380 కోట్లు. నువ్వు దాని 8,800 కోట్లు అన్నావు, అదొక తప్పు. రెండోది, టెండర్ పిలిచిందే మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెప్టెంబర్ నెలలో జరిగింది. పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో టెండర్ పిలిచిర్రు. దాని తర్వాత అగ్రిమెంట్ చేసుకునే కార్యక్రమం లేట్ జరిగింది. టెక్నికల్ అంశాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈక్వేషన్స్, బ్యాంక్ గ్యారంటీస్, లోయెస్ట్ ప్రైస్, దానికి సంబంధించి నా ఎవరెవరు ఏ రేట్లో వేసిర్రు, దానికి సంబంధించి నెగోషియేషన్ చేసిన తర్వాతనే నాకు టెండర్లు ఇచ్చిర్రా నాయన. నువ్వు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి నేనేదో బావమరిదిని కూడా కాదు, దూరం చుట్టాను అయితే రెడ్డి ఎన్నో కొస కలిసింది. అయినా నువ్వు నాకు సంబంధం లేని విషయాలను ట్విట్టర్లో పోస్ట్ చేసుడు, లేకపోతే టిల్లులా మాట్లాడు, నువ్వు గజనీలా చేస్తే మంచిగా ఉండేది అని చెప్పడం జరిగింది. నువ్వేదైతే గతంలో ఇచ్చిన కంపెనీలు ఏఎంఆర్ కానీ లేకపోతే ఐహెచ్పి కానీ, ఇండియన్ హ్యూమ్ పైప్స్ కంపెనీకి మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన టెండర్లో దానితోటి లీగల్ గా 29% వాటా చేజిక్కించుకొని నేను పనులు చేశాను. ఈ ప్రభుత్వ హయాంలో టన్నెల్ ఎక్స్పీరియన్స్ లో మెగాతో పాటుగా నాకు సమానమైన ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా నాయన అని చెప్పి ఆయనకు లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 24 గంటల లోపల నీ ఆరోపణలు ఉపసంహరించుకొని తప్పైందని, మళ్ళీ తప్పైందని చెప్పు, నీకు అలవాడే కాబట్టి తప్పైందని మళ్ళీ చెప్పాలని చెప్పి సృజన్ రెడ్డి గట్టిగా ఇచ్చినట్టుంది. అమృత్ కుంభకోణంపై ఆరోపణలకు కౌంటర్ గా ఆధారాలు లేని అర్ధరహితమైన ఆరోపణలను వెల్లడి వ్యాఖ్యలు ఉపసంహరించాలని డిమాండ్. 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా. ట్విట్టర్ పోస్టును తొలగించాలని న్యాయవాది లేఖ. టిల్లు నేడ ఇడిచిపెట్టేటట్టు లేరు టిల్లు. చాకలి ఐలమ్మకు సీఎం రేవంత్ నివాళి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. గడిలపై గలమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీగా నిలుస్తారని స్మరించుకున్నారు. పెత్తందారులపై పోరాట పిడికిలెత్తిన వీరనారి చాకలి ఐలమ్మ అని ట్వీట్ చేశారు. వీరనారి ఐలమ్మ పేర్లు కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా ఐలమ్మ మనవరాలు శ్వేతకు మహిళా కమిషన్ మెంబర్ గా అవకాశం కల్పించి విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. తెగువకు చిరునామా చాకలి ఐలమ్మ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా తెగువకు పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొనడం జరిగింది. ఓవైపు ఈటల రాజేందర్, మరోవైపు తీన్మార్ మల్లన్న, ఇంకోవైపు ఎమ్మెల్సీ రమణ, మరోవైపు ఆర్ కృష్ణయ్య. అంతా మా బంధుమిత్రులే, మా సోదరులు, మా కుటుంబ సభ్యులు, మా బీసీ బిడ్డలు. మేము బీసీ బిడ్డలమే.
మా బీసీ బిడ్డలు మా కోసం కొట్లాడుతా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ ఒక చిన్న చిన్న కరప్షన్ ఏమనుకోవద్దు, బీసీ బిడ్డలారా ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం సెట్ చేసుకోవాలి కదా. నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు, పాపం తల్లిలో తండ్రో ఒంటరిగా ఉంటారు. నలుగురు అన్నదమ్ములు మా వాళ్ళు మా ఇంటి కాడ అన్నట్టు పండుగ చేసుకుంటారు, మంచి జేజబు వండుకుంటారు. జేజబు వండుకున్న తర్వాత ఏమైందంటే మొత్తం మా రమణన్న కానీ, ఎమ్మెల్సీ రమణన్న కానీ, మా తీన్మార్ మల్లన్న కానీ, మా ఆర్ కృష్ణ అన్న కానీ, మా ఈటల రాజేందర్ అన్న కానీ, ఇంకా ఎవరు ఉంటారు బీసీకి సంబంధించి మా వాళ్ళే మొత్తం మా బీసీ జనం. మా బీసీ ఏం చేస్తారంటే, అరే బై ఏంద్రా ఈ పంచాయతీ, చల్ మన అయ్యకు గుడిసేద్దామని మా ఈటల రాజేందర్ అంటారు. గుడిసే కాదురా బంగుల కడదామని మా తీన్మార్ మల్లన్న అంటారు. బంగుల కాదు 2 అంతస్తులు ఇద్దామని మా రమణన్న అంటారు. 2 అంతస్తులు కాదు, కింద గ్రానైట్ వేయాలి, స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టాలని మా ఆర్ కృష్ణ అంటారు. ఏది ఇదంతా సాయంత్రం మంచిగా జేజబు అని అనుకొని కూర్చొని తిన్నాక రాత్రికి తెల్లారినాక చేయాలి కదగా. తెల్లారినాక ప్లాట్ఫామ్ వేద్దాం, 3 అంతస్తులు వేద్దాం, స్విమ్మింగ్ పూల్ కడదామన్న మా ఆర్ కృష్ణ పోయి దొరగడిలో పడ్డాడు. తెల్లారినాక మా ఇంకో రాయందర్ అని పోయి నిన్నేదో అన్నం పోయి ఎవరు సరికి రాలే అంటారు. మా మల్లన్న నుండి ఎవరు రాలే కానీ నేను టీవీలో చెప్తాను మా మల్లన్న. అదేవిధంగా మా రమణ ఉండి అరే వాళ్ళు ఎవరు అస్తలేరు కాదు భయ్, నేను ఒక్కరినే జీవితాల నుంచి ఏం లొలియాలంటారు. జర అట్లా కాకుండా బీసీ బిడ్డలారా, మీరు బీసీల కోసం నిజంగా పోరాటం చేస్తే, బీసీ ఉద్యమమే మీ అంతిమ లక్ష్యం అయితే, బీసీ నాయకత్వాన్ని మీరు పెంపొందిస్తే, నిజంగా ఈ రాష్ట్రాన్ని బీసీలే ఏలాలి అని కనుక అనుకుంటే, మీరు చేయాల్సిన పని బీసీలల్లా ఆర్ కృష్ణన్న 37% రిజర్వేషన్ ఉన్న బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలను 22% తగ్గిస్తే ఆర్ కృష్ణయ్య ఏడబోయి పన్నాడు. కేసీఆర్ తోటి అంటగాగింది ఆర్ కృష్ణయ్య కాదా? జగన్ దగ్గర పోయి రాజ్యసభ తీసుకున్నది ఆర్ కృష్ణయ్య కాదా? బీసీల హక్కుల కోసం కలరంగిచ్చిన ఆర్ కృష్ణయ్య 15% రిజర్వేషన్ తగ్గిస్తే ఎందుకు పోయి సైలెంట్ ఉండి సంకనాకి సపడే కూకుండి 4 ఏళ్ల తర్వాత వచ్చి నేను రిజైన్ చేస్తా అంటుంది ఈటల రాజేందర్ సార్. వాస్తవంగా మిమ్మల్ని అన్నాలనే ఉద్దేశం నాకు కూడా ఉండదు, కానీ చిత్తశుద్ధితోటి పనిచేయాలి. ఎల్రమణ ఎమ్మెల్సీ ఇచ్చిన కాడ నుంచి ఒక్క రోజన్నా బీసీ గురించి మాట్లాడిందా? ఒక్క రోజన్నా నువ్వు బీసీ గురించి మాట్లాడినవా రమణన్న? తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా చేసుంటివి, పెద్ద స్థాయిలో అవకాశం ఉండే, బీసీ వన్నికి ఎన్నోసార్లు అవకాశం కల్పించారు. రమణ ఎన్నడన్నా నువ్వు మాట్లాడినవా? ఇక రాజేందర్ అన్నంటే సరే కొద్దిగా మాట్లాడిండు కావచ్చు, కానీ కొద్ది మేరకు ఫైట్ చేసిండు కావచ్చు, కానీ పూర్తి స్థాయిలో తన పదవిని కాపాడుకునేడానికో లేకపోతే తన ప్రతిష్టను పెంచుకోవడానికో ఎంతైతే పనిచేసిండో అందులో 10 పైసల వంతు, 1 పావుల వంతు పనిచేయడం జరిగింది. ఎట్లా ఇదంతా? స్థానికల ఎన్నికల బీసీ రిజర్వేషన్లు పెంచాలి, స్థానిక ఎన్నికలకు ముందే పూర్తవ్వాలి, అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలి. ఇంతవరకు రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తా అన్నారు. ఈటల తెలంగాణకు బీసీ వ్యక్తే సీఎం తీన్మార్ మల్లన్న, వచ్చే ఎన్నికల్లో కృష్ణయ్య రాజీనామా చారిత్రాత్మకం. మా వాళ్ళ పంచాయతీ చూద్దాం, మా వాళ్ళు మా ఇంటి కాడ. బీసీ రిజర్వేషన్లు పెంచాలి, స్థానిక ఎన్నికలకు ముందే పూర్తవ్వాలి, అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలి, ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తామన్నారు ఈటల. తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంతే తీన్మార్ మల్లన్న. బీసీ బహుజన బిడ్డల్లారా, అఖిల భారత పద్మశాలి జాతీయ సంఘం అధ్యక్షులు కడగంట్ల స్వామి, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళితో పాటు 103 కుల సంఘాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటిసారి మోడీ కేబినెట్ లో ఎక్కువ మంది ఓబీసీలు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో ఓబీసీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలేకపోయాడని అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే తాము ఓబీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారని ఈటల గుర్తు చేశారు. ఈటల రాజేందర్ గారు తెలంగాణకు సంబంధించి 2 సార్లు క్యాబినెట్ బెర్త్ అవకాశం ఉంటే 2 సార్లు
కిషన్ రెడ్డికి పూర్తి స్థాయి మంత్రి పదవినిచ్చారు. వేరు కూడా మనసు చంపుకొని మళ్ళా బీసీలకు ఇచ్చిరని తప్పుగా మాట్లాడద్దు. కిషన్ రెడ్డికి బీసీ అధ్యక్ష పదవి ఉంటే బీసీ అధ్యక్ష పదవిని దించేసి కిషన్ రెడ్డికి బీసీ అధ్యక్ష పదవి ఇచ్చిర్రు. కిషన్ రెడ్డి రెడ్డి కాబట్టే ఓవైపు క్యాబినెట్ హోదా ఉండంగా, మినిస్ట్రీ ఉండంగా మరోవైపు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. బీజేపీ గురించి మీరు అంత శుద్ధపూస లెక్క మాట్లాడద్దు. 2022లోనే బీసీ ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న 1952 నుంచి 2023 వరకు 5 బీసీల ఎమ్మెల్యేలు కావడం దౌర్భాగ్యమన్నారు. నేడు అసెంబ్లీలో 14 మంది ఓసీ మహిళలు ఉన్నారన్నారు. ఇప్పటికైనా బీసీలంతా మేల్కొని రాజ్యాధికారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముందు మీరు కమిట్మెంట్ మీద ఉండండి మల్లన్న గారు, మీరు కమిట్మెంట్ మీద ఉండండి. ఆర్ కృష్ణయ్య రాజీనామా చారిత్రాత్మకం. ఇదే దరిద్రం అంటానా. ఆర్ కృష్ణయ్య రాజీనామా చారిత్రాత్మకం కాదు రమణ గారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా దరిద్రం. 4.5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి హంగు ఆర్భాటాన్ని చేసి బీసీ రిజర్వేషన్ ను తగ్గించినప్పుడు దొరల సంకనాకి ఆడికెళ్ళి రాజ్యసభ తెచ్చుకొని ఇప్పుడు చివరి మూమెంట్ లో మళ్ళీ ఏ పార్టీలో చేరిన మినిస్ట్రీ కావాలని, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదో జాతీయ ఇస్తామని, కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రం ఇస్తామని, ఇంకేవో ఎమ్మెల్సీ ఇస్తామని ఈ ప్రగల్భాల కోసం మాత్రం బీసీ బిడ్డలు చేయకుని, కానీ నిజంగా బీసీ బిడ్డల కోసం గనక పోరాటం చేస్తే ఆమరణ నిరాహార దీక్ష ఇస్తే నాకు షుగర్ 450 నుంచి 500 ఉంటది. నేను కూడా నిరాహార దీక్షలో కూర్చుంటా మీతో పాటుగా. మాతో పాటుగా బీసీ బిడ్డలం అందరం కూర్చుంటాం. బీసీ రాజ్యం రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. కానీ బీసీ ముసుగులో ఒక్క కుటుంబానికి 4 పదులు, ఒక్క కుటుంబానికి ముఖ్యమంత్రి కోసం మాత్రం ఆలోచన చేయకండి. ఒకరి కోసం, ఒకరికి రాజ్యసభ కోసం, ఒకరికి మంత్రి పదవి కోసం, ఒకరికి జాతీయ పదవి కోసం, ఒకరికి రాష్ట్ర అధ్యక్షుడు కోసం కూటమి కట్టి బీసీలను వాడుకోకండి. నిజంగా బీసీ రాజ్యాధికారం కోసం కనుక కొట్లాడితే మీరు నలుగురు, మీతో పాటు మేము 4000 మంది వస్తాం. ఒకే వేదిక మీద కూర్చొని నిరాహార దీక్ష చేద్దాం. వచ్చేదాకా బీసీ రాజ్యాధికారం వచ్చుడా సచ్చుడా గట్ల చేద్దాం. కానీ పదవులన్నీ అనుభవించి ఖద్దర్ సుఖకు చెమట పట్టకుండా ఏసీ రూములలో ఆ చేతులు లేవట్టి ఇరుకిరుకుగా ఒకళ్ళు ఇటు దొబ్బుతా అంటే అభివాదాలు చేయకండి. బీసీల కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తే మేము అందరం పనిచేస్తాం. మిమ్మల్ని కించపరచట్లేదు, కానీ జరిగిన పరిస్థితులు చూస్తే మన మధ్య ఐక్యత లేదు. చీమలల్లో ఉంది ఐక్యత, కాకుళ్ళల్లో ఉంది సంఘీభావం. ఒక్క తల్లి బిడ్డల లెక్క ఉన్న బీసీలో మన మధ్య కూడా సంఖ్యత రావాలి. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగత ప్రయోజనాలకు, అక్క నీ వ్యక్తిగత ప్రయోజనాలకు, మీ అందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీసీ నినాదాన్ని వాడుకోవద్దు అని చెప్తా ఉన్నాం. అంతే. నెలలోపట్నే హెల్త్ డిజిటల్ కార్డులు ఇస్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇస్తామని, తరచూ వైద్య పరీక్షలు అవసరం లేకుండా ఒక్కసారి ఇట్లా కార్డు పెట్టంగానే ఈయనకు బీపీ ఉందా, షుగర్ ఉందా, లో బీపీ ఉందా, ఇంకేదన్నా రోగం ఉందా అనేది తెలిసినట్టుగా చేస్తా ఉంది. పేదలకు భారంగా క్యాన్సర్ చికిత్స అయిందని ట్రీట్మెంట్ ప్రభుత్వం ద్వారా అందుబాటులోకి తేవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది మంచి నిర్ణయం. వచ్చే ఖరీఫ్ నాటికి ఆదాయం పెరగాలి అంటున్నారు. అది కూడా మంచి నిర్ణయం. ఇకపోతే వాట్ నెక్స్ట్? జనవరి చివరి వారంతో ముగియనున్న పాలక వర్గాల గడువు. మరి ఎన్నికలు పెట్టమా ఏంది అని ఆలోచన చేస్తా ఉన్నారు. ఓ పక్క మున్సిపాలిటీలకు పెట్టడానికన్నా ముందే సర్పంచ్లే అయిపోయినాయి, ఎంపీటీసీలే అయిపోయినాయి, జెడ్పీటీసీలే ఆగిపోయినాయి. మరి నెక్స్ట్ ఏం చేస్తాడని చెప్తా ఉన్నారు. 100 కోట్లు సీఎంఆర్ మాయం. సివిల్ సప్లై అధికారి మేనేజర్ పై ఆరోపణలు. భారీ కుంభకోణానికి ఆజ్యం పోసింది వీరే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగులోకి మిల్లర్లతో అధికారుల ములాఖాత్. దాదాపుగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో అంతా కరప్షన్ కమిషనే ఉండే. దానికి సంబంధించి 100 కోట్లు మాయమైనమని చెప్తా ఉన్నారు. దీనిపై విజిలెన్స్ జరుగుతూ ఉందట. అధికారులు మిల్లర్లతోటి కూడా ములాఖాత్ అయ్యారట. భారీ కుంభకోణానికి ఆజ్యం పోసింది ఎవరంటే నాటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకరే. ఇంకెవరు ఉంటారు? కరీంనగర్లో అది జరిగింది, కమలాకర్ చుట్టే అది జరిగింది. దీంట్లో గంగుల కమలాకర్ కూడా లీగల్ గా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గంగుల గతంలోని కథ ఏందో తెలుస్తా ఉన్నారు. ఇందిరమ్మ కమిటీలకు పాత మార్గదర్శకాలపై స్టడీ. గతంలో విడుదల చేసిన వైఎస్ సర్కార్ విధి విధానాలపై అధికారుల అధ్యయనం.
అప్పుడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయని పరిశీలించి మళ్ళీ కొత్త గైడ్ లైన్స్, అప్పుడు ఆదర్శ రైతులు కూడా ఉండే సార్, దాన్ని కూడా పరిశీలన చేయాల్సిందే. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించేందుకు యువత భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఓకే. ఆపరేషన్ మూసి పరిసర ప్రాంతాల్లో అధికారుల సర్వే, 3 జిల్లాల పరిధిలో 25 బృందాల పర్యటన. హైదరాబాద్ జిల్లాలో 1595 నిర్మాణాల గుర్తింపు, రంగారెడ్డి జిల్లాలో 322 కట్టడాలు. పలు చోట్ల స్థానికుల ఆందోళన నచ్చజెప్పేందుకు అధికారుల యత్నం. భూ ఆక్రమణలపై సోషల్ ఆడిట్, మెరుగైన పరిపాలన కసరత్తు, మంచి నిర్ణయం. విత్తన పరిశ్రమలకు చేయూత, మంత్రి తుమ్మల. విత్తన కమిషనర్, విత్తన వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి విత్తన కార్పొరేషన్ చైర్మన్ సుంకేటి అన్వేష్ రెడ్డి కదా, పాదయాత్ర చేసిండు, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న నాయకుడు. అమెరికాలో డిప్యూటీ సీఎం పర్యటన, హూవర్ డ్యామును సందర్శించిన బట్టి విక్రమార్క. ఓకే. వ్యాపారాలకు ఓకే చెప్పి అభివృద్ధి వద్దని చెప్తే ఎలా? ఏజెన్సీ డెవలప్మెంట్ కు అటవీ శాఖ సహకరించాలి, గ్రామ సభల నిర్ణయాధికారాన్ని గౌరవించాలి. పెసా చట్టంలో మంత్రి సీతక్క, ఏదైతే ఢిల్లీలో పెసా చట్టం కు సంబంధించి మీటింగ్ ఉందో దానికి హాజరైనటువంటి సీతక్క, మీరు వ్యాపారాలు చేసుకోమని చెప్పి మళ్ళీ అభివృద్ధి వద్దు మన ఫారెస్ట్ ఏరియాలో అంటే ఎట్లా అని సీతక్క అడుగుతా ఉన్నట్టుంది. ఇదేదో మంచిగున్నట్టుంది. సంగారెడ్డిలో FTL అట. చెరువులో నిర్మాణం జల సమాధి, డిటోనేటర్లు పెట్టి నేలమట్టం చేసిన అధికారులు. బహుళ అంతస్తుల భవనం కూల్చివేత, దిశ వరుస కథనాలతో కలెక్టర్ స్పందించిండు. థ్యాంక్ యూ. సంగారెడ్డిలో ఏదైతే చెరువులనే ఇల్లు కట్టిండు అంత గనుడు, చెరువులనే బిల్డింగ్ పెడితే దానికి పొగ్లైన్ గిక్లైన్ పోకుండా డైరెక్ట్ డిటోనేటర్లు పెట్టి పేల్చేసిరట. సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. నేటి నుంచి MBBS వెబ్ ఆప్షన్లు, మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపల్లు, టీచింగ్ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లు, ఇన్ఛార్జీలు నియమిస్తూ సర్కార్ ఆదేశం. సెక్రటేరియట్ ఆర్కిటెక్ట్స్ ఛార్జీలు పెండింగ్, చెల్లించని గత ప్రభుత్వం. విజిలెన్స్ విచారణ నేపథ్యంలో ఆసక్తి చూపని ప్రస్తుత సర్కార్. 400 కోట్లు ఉన్నది 1200 కోట్లకు చేసిండు కాగా. ఇలా నాయన నీకోసమే కట్టిరు పాపం, రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు. భూములు అమ్మిన వారిపై చర్యలేవని కిషన్ రెడ్డి అంటుంటే గ్లోబల్ సిటీగా హైదరాబాద్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఇద్దరు రెడ్లే. అయ్యో అయ్యో అయ్యో, ఎంత కట్టం వచ్చే మీకు, ఎంత కట్టం వచ్చింది కాక. గులాబీ కాంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థులు కనిపిస్తలే, తెలంగాణ భవన్ కు రావట్లేదు, జనాల్లో ఉండట్లేదు, ఓటమితో ఇంటికే పరిమితమయ్యారు, డిపాజిట్లు రాకపోవడమే కారణమా మరేదైనా? ఇప్పటికే హైదరాబాద్ జైరాబాద్ క్యాండిడేట్స్ రాజీనామా, బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశమైన లీడర్ల తీరు. ఎన్నికలప్పుడే వస్తామంటే ఎట్లా అని క్యాడర్ ఆగ్రహం. క్యాడరు ఎన్నికలప్పుడు సరే వీళ్ళు ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్, రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడున్నాడయ్యా? బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కనిపిస్తలేడు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కనిపిస్తలేడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నాడా లేడా? కేసీఆర్కి ఏమైనా అయిందా? ఇంట్లో ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తా ఉందా? కేసీఆర్ని ఎవరన్నా ఏమైనా చేసిర్రా? అసలు కేసీఆర్కి ఏమైంది? ఓటమి భయంతోనే రావట్లేదా? డిపాజిట్లు రాకపోవడమే రీజనా? జైరాబాద్ హైదరాబాద్ అభ్యర్థులు రాజీనామా. ఎన్నికలప్పుడే వస్తామంటే ఎట్లా? 2-3 మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో, 2-3 కాదయ్యా, మాట్లాడేది కేవలం కేటీఆర్, హరీష్ మాత్రమే. వేరే ఎవ్వరికి వాక్ స్వాతంత్రం లేదు. వాక్ స్వాతంత్రంపై కట్టడి, ఎవరు మాట్లాడినా ఊపునేది లేదు. మొన్న ఈ మధ్యలో కొత్తగా ఆయనకి ఇచ్చినట్టున్నారు, ఎవరికి సూసైడ్ స్టార్ అంటారు కదా, ఎవరో సూసైడ్ స్టార్ అంటే ఎవరే? కౌశిక్ రెడ్డినా? సూసైడ్ స్టార్కి ఇచ్చిర్రు అనేది అంటారు. మొత్తం మీద రెడ్డి రావు మాత్రమే బీఆర్ఎస్ లో మాట్లాడతారు. బీసీ బిడ్డలకు అవకాశం ఉండదు. పాపం ఆర్ఎస్ ప్రవీణ్ మంచి ఆఫీసర్ ఉండే, తిట్టిండు కేసీఆర్. సిగ్గులేదా కేసీఆర్ అన్నాడు, లంగవా కేసీఆర్ అన్నాడు, లఫంగివా కేసీఆర్ అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేస్తావా దుర్మార్గుడా అన్నాడు, కనిపిస్తలేదా కళ్ళు లేవా అన్నాడు. అని 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 నీకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నా కొడుకు పనిచేస్తలేడు ప్రవీణ్, నువ్వు రానోలే. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే మన ఎంపీ ఇచ్చిండు, జైరా మన నాగూర్ కర్నూలు ఎంపీ ఇచ్చినాక ఓడిపోయినాక ఆయన కూడా కనబడతలేడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నన్న రాష్ట్ర అధ్యక్షుడు చేయర్రి, దళిత బిడ్డను చేసినట్టు ఉంటది.
ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ శ్రీధర్ బాబు గారి కళ అది. ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ నాయన నీకు దండమే అయ్యావు, నువ్వు టిల్లు కాదా, నువ్వు బ్రహ్మానందం అయిపోయావు. వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు పెరగాలి, మీరు పెంచండి సార్. 6 నెలల్లో వీలైనంత సాగునీరు అందాలి. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తిగా ఇవ్వాలి. 2 నెలల్లో పూర్తయి పెండింగ్ పనులు స్పీడప్ చేయండి. ఇరిగేషన్ ఆఫీసర్లతో ఇంజనీర్ల రివ్యూ. నిన్నేదో 1100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లైనింగ్ కెనాల్లో పూడికతోత కోసం ఇచ్చిర్రు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే చివరి థైలాండ్ ప్రాంతానికి సంబంధించిన మంతెని ఆయకట్టుకు సంబంధించి, అదేవిధంగా కాకతీయ ఆయకట్టుకు సంబంధించి, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ DIT3 DIT6 దానికి సంబంధించి 27L 28 29 30 31 L31 RSB L6 కెనాలకు సంబంధించి పూడికతీత పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అధికారులకు ఇప్పటి వరకు పేపర్ పరంగానే చెప్పడం జరిగింది. అధికారులకు ఎటువంటి మెసేజ్ కానీ ఎటువంటి లెటర్ కానీ రాలేదు అని అంటున్నారు. నిన్న ఇరిగేషన్ కు సంబంధించిన పెద్దపల్లి SCE గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలను పూర్తి స్థాయిలో మీరు తొందరగా ఇచ్చినట్లయితే ఈ ప్రాంతానికి సంబంధించిన లైనింగ్ కెనాల్లో ఉన్నటువంటి పూడికతీత పనులు పూర్తవుతాయి సార్. పేపర్ వరకే కాకుండా తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలా. అర్హులైన ఆర్టిజన్లు రెగ్యులరైజ్ చేయండి. మహిళా పోరాట శక్తికి ప్రతీక ఐలమ్మ అమ్రాపాలి. వాస్తవం, మహిళలు ఎందులో తక్కువ అంచనా వేయకూడదు. ఒక మహిళ అత్యంత దృఢం కలది, బలం కలది. ఎందుకంటే చిన్నతనం నుంచి చూడండి, ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని, తన సహచర్యాన్ని, తన వ్యవస్థను ఎప్పటికప్పుడు వదిలించుకునే కార్యక్రమం వచ్చినప్పటికీ తల్లిదండ్రుల నుంచి 18 సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి దూరం అవుతుంది. పిల్లలు ఆ అత్తగారికి దూరం అయితే పిల్లలు పుట్టిన తర్వాత, ఆ పిల్లలు పెద్దోళ్ళైనాక భర్తకు దూరం అవుతుంది. తరువాత ఆ తల్లిని చూడకుండా కానీ పిల్లలకు దూరం అవుతుంది. అయినా కానీ వీరనారి తల్లి ఎప్పుడు కూడా, మహిళ ఎప్పుడు కూడా తన మనోధైర్యాన్ని కోల్పోదు. ప్రతి క్షణం జీవన క్షణ పోరాటంలో ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటుంది. నిజంగా ఒక ఐలమ్మనే కాదు, ప్రతి స్త్రీ శక్తి స్వరూపమే, శక్తికి ప్రతీకలే. ఓకే. ఆపరేషన్ మూసి పరిసర ప్రాంతాల్లో అధికారుల సర్వే, 3 జిల్లాల్లో 25 బృందాల ప్రకటన. దానికి సంబంధించి వారికి ఇండ్లు తొందరగా ఇచ్చేయండి సార్. ఇచ్చేయడం వల్ల వారికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఊరేగింపుల్లో మితిమీరిన డీజే సౌండ్లు వద్దు, పరిమితికి లోబడే సౌండ్ సిస్టంలకు అనుమతి ఇవ్వాలి, అతిక్రమిస్తే కఠిన చర్యలన్న సిపి ఆనంద్. అబ్దుల్ ఇమ్రాన్ అట. ఏందే మీ బాధ? లంగర్ హౌస్ ఫ్లైఓవర్లకు బాంబు బెదిరింపు. ఎందుకే ఇక్కడనే ఉంటాను కదా, ఈయనే బతుకుతాను, ఈయనే ఉంటాను. ఫేక్ కాల్ ఎందుకు చేస్తావు? బాంబు పెట్టి ఏం చేస్తావు? మనుషులు చచ్చిపోతే సంబరమానే. ఇట్లనే అబ్దుల్ ఇమ్రాన్, నువ్వు ఒక్కడివి చేస్తే సమాజం ఏం ఆలోచన చేస్తాను తెలుసా? మీరంతా అదే పని చేస్తా ఉన్నారంటుండ్రు. లంగర్ హౌస్ లా ఫ్లైఓవర్ కు బాంబు ఎందుకు పెట్టాలి? అబ్దుల్ ఇమ్రాన్ పెట్టినా ఆయన ఎందుకు ఫోన్ చేయాలి? ఆలోచన లేని పనులు. 100 కోట్ల CMR మాయం మిల్లర్లతో అధికారుల ములాఖాత్. సివిల్ సప్లై అధికారి మేనేజర్ పై ఆరోపణలు. భారీ కుంభకాణానికి ఆజ్యం పోసింది వీరే. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగులోకి. దానికి సంబంధించి కరీంనగర్లో కూడా పెద్ద స్థాయిలో జరిగింది. దానికి సంబంధించి నాటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గంగులకు కూడా వాటా ఉంది. మైనింగ్ భూముల్లో రైతు బంధు లోటి, ₹1 ప్రజాధనం వ్యాపార జేబుల్లోకి. 500 ఎకరాల్లో ప్రజాధనం దోపిడీ రికవరీ చేయాలి. ఇదే గతంలో జరిగిన గత 10 సంవత్సరాల ఇచ్చినట్టు. శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద. 20 గేట్లు ఎత్తివేత. ప్రాజెక్టులో 90,000 క్యూసెక్కుల నీరు చేరిక. 202 TMCల వరద. శ్రీరామ్ సాగర్ కు ఎంత వరద వస్తాయి అంత మంచిది. దాని ద్వారా LMD, మిడ్మానేరు, లోయర్ మానేరు, కొండపోచమ్మ, కాడేం, అదేవిధంగా ఎల్లంపల్లి, అదేవిధంగా మల్లన్న సాగర్ దాకా, ఆ తర్వాత హైదరాబాద్ దాకా కూడా నీళ్ళు వెళ్తాయి. తద్వారా మనకు లాభమే. నిధుల విడుదలలో జాప్యం. ఎట్లా హరీష్ అన్న నువ్వు దిగిపోయే నాటికి గ్రామ పంచాయతీలల్లా మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9,600 కోట్ల రూపాయల బకాయి ఉన్నది. మళ్ళా మనమే దొంగతనం చేసి దొంగ అంటే ఎట్లా? ఉద్యోగాల భర్తీలో స్పీడ్ పెంచాం, ఇంకా స్పీడ్ పెంచాలి సార్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేడు 2వ రోజు గాంధీ కొనసాగనున్న ప్రోగ్రామ్స్. గాంధీ భవన్ కు ఉత్తమ్, ప్రజాభవన్ కు పొన్నం.
ప్రజలు కార్యకర్తలు ఎన్ఆర్ఐల సమస్యలకు చెక్. ఎన్ఆర్ఐల గురించి తర్వాత సార్, కార్యకర్తల గురించి మాట్లాడు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం రెండో దశ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో 11 నుంచి 2 గంటల వరకు గాంధీ భవన్ లో ఉంటారు. ప్రజాభవన్ లో మంత్రి పొన్నం ఉంటా అంటున్నారు. సమస్యల పరిష్కారంపై ఫోకస్, మంత్రులతో ప్రజలకు డైరెక్ట్ యాక్సెస్. మొదటి రోజున హెల్త్ సమస్యలు, భారీగా దరఖాస్తులు, డయాలసిస్ అంశం పైన ఎక్కువ, ఇక్కడ నుంచి సీరియస్ గా ఉండాలన్న మంత్రి దామోదర. జిల్లాకు వెళ్లనున్న ప్రోగ్రామ్. ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మంత్రి దామోదర రాజనరసింహ పిసిసి చీఫ్. ఎప్పుడైతే పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డ నియామకమైందో గాంధీ భవన్ కు కంపల్సరీ ప్రతి బుధవారం, శుక్రవారం మంత్రులు హాజరు కావాల్సిందే. ఏదో ఒక మంత్రి వినతులు స్వీకరించాల్సిందే. తద్వారా కార్యకర్తలకు, తద్వారా ప్రజలకు మంత్రులు అందుబాటులో ఉండాల్సిందే. తద్వారా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏ నష్టం జరిగినా ఆ నష్టాన్ని నివారణకు పూర్తి చేయాలి. 10 సంవత్సరాల విధ్వంసాల కాలంలో, విద్వేషాల కాలంలో ఏ మంత్రి పనిచేయలేదు. మనం కంపల్సరీ ఉండాలని ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నది. ఇది మంచి కార్యక్రమం. భూ ఆక్రమణలపై సోషల్ ఆడిట్. RRR భూ సేకరణ త్వరగా పూర్తి చేయండి. మా షాపులు మాకే ఇవ్వండి. వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ రేషన్ డీలర్లు